మీడియా వారికి. మా డాటర్ ప్రవళిక, ఆ అమ్మాయి సినిమాలో నారదుడిగా, శ్రీకృష్ణుడిగా, రంగనాథుడిగా ఒక మేల్ క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి అయి ఉండి మొత్తం మేల్ చేయించాను. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కోరియోగ్రాఫ్ చేసింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసింది. సో మల్టీ ఆమె ఐఎస్బి ఎంబీఏ చేస్తూ ఉంది అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ నా కంపెనీ టేకప్ చేస్తుంది. అండ్ సేమ్ టైం సినిమా కూడా ఏ వర్క్ ఉన్న కంప్లీట్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి తన ఏంది ఈరోజు యూత్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంలో కంప్లీట్ హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ ఈరోజు కొన్ని లిరికల్ సాంగ్స్, 2 తెలుగు, 1 హిందీ, 1 తమిళ్ లాంచింగ్ ప్లాన్ చేశాను. ట్రైలర్ ప్లానింగ్ చేశాను. మాకెప్పుడు సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చినప్పటి నుంచి నా క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ముత్యాల రామదాస్ గారు ఈరోజు ఫస్ట్, అంటే నా ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు పిలిచినా ఆయన కుదరలేదు. బట్ ఆయనతో ప్రారంభిద్దాం. ఎందుకంటే ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా మేము ఛాంబర్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తుండేవాడు. సో ఆయన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి అనుభవం ఉండి సినిమా పరిశ్రమలో, ఫిలిం ఛాంబర్లో పదవులు కానీ ఎన్ని చేసినా కూడా ఎప్పుడు నవ్వుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నా. అందుకే ఈరోజు స్పెషల్గా అన్నా నువ్వు కంపల్సరీ రావాలని పిలిచాను. సో ముత్యాల రామదాస్ గారు సాంగ్ని మొదలు తెలుగు ట్రైలర్ లాంచ్ చేద్దాం. సో మొదట తెలుగు ట్రైలర్ని మా ముత్యాల రామదాస్ గారు లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక చిన్న సినిమా అన్నను, కానీ ఏమా ఓకేనా, చిన్న సినిమా అన్ను ఎందుకు అన్నానంటే జేహో రామానుజా అనే సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకేం లాంగ్వేజ్లు, సాంస్క్రిట్లో తీశారు. అంటే ఇన్ని లాంగ్వేజ్లు చేసిన సినిమాని చిన్న సినిమా అనరు. కానీ నేను అన్న కలిసి సెన్సార్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జేహో రామానుజా అన్ని లాంగ్వేజ్లు చేయాలన్నప్పుడు మాకు ఒక చిన్న అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ ఏంటంటే అది చాలా పెద్ద విషయం. గవర్నమెంట్ కూడా అలాంటి విషయాన్ని మ్యాండటరీ చేసిందంటే, ఎందుకంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి బ్లైండ్కి, డెఫ్ అండ్ డమ్కి ఒక యాప్ పెట్టి ఈ సినిమాల్ని వాళ్ళు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ని పాస్ చేసి అది ఉంటేనే సెన్సార్ చేయమని చెప్తే నేను అన్నా కలిసి ఆ మేడం దగ్గరికి వెళ్ళాం, సిపాలి గారి దగ్గరికి. ఏంటి మేడం చిన్న సినిమా ఎలా చేస్తారని మమ్మల్ని కన్విన్స్ చేసిన తర్వాత నిజంగా హ్యాండిక్యాప్లు, అది బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ప్రైమరీ రైట్గా ఈ ఫిలిం ఇండస్ట్రీ, అదే ఈ ఫిలిమ్స్ అని చేసిందంటే చాలా గ్రేట్గా భావించి అన్నా ఇది కంపల్సరీగా చేద్దాం, ఈ యాప్ చెయ్యాలి అని. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి సినిమా, ఇంకేవో కొన్ని సినిమాలు అలాగా ఆగిపోయినాయన్నమాట. అప్పుడు ఆ యాప్ చేసిన తర్వాత తను సెన్సార్ చేశారు. ఎందుకంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ కాబట్టి అట్లా అన్న సినిమా కోసం. కానీ తిను జేహో రామానుజా అనే సినిమా మీకు ఇందాక ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే అలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయాలి, ఇలాంటి వ్యక్తిని, చిన్న సినిమాల్ని. ఎందుకంటే దీనికి మేము కోట్లు ఖర్చు పెట్టలేం ప్రమోషన్కి, మీరే రథసారథులు. ఎందుకంటే మీరు ఈ సినిమా కోసం వేసే ప్రతి ఇది కూడా అది మాకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నిజం. ఇదివరకు చిన్న సినిమా అంటే ఒక రకంగా ఉండేది. ఈరోజు చిన్న సినిమాకి ఎవరు థియేటర్ కింద తను చెప్పింది నిజం, ఎవరు రాట్లా, ట్యూబ్లు పబ్లిసిటీలు కూడా రాట్లా. అలాంటి సిచ్యువేషన్లో చిన్న సినిమా ఉంది. కానీ మా సాయి వెంకట్ అయినప్పటికీ కూడా ఇన్ని లాంగ్వేజ్ల్లో జేహో రామానుజా అంటే ఒక స్పిరిచువల్ సినిమాని అన్ని లాంగ్వేజ్ల్లో, ఎందుకంటే ఈరోజు సెన్సార్ చేయాలంటే ఒక 3 లక్షల రూపాయలు ఎవరి లాంగ్వేజ్కి అవుతుంది. ఎందుకంటే ఆ యాప్ ఇవన్నీ చాలా బడ్డే నిజంగా చెప్పాలంటే. అలాంటప్పుడు ఇన్ని చేశారంటే అతను స్ట్రగుల్ ఎంత అనేది నాకు తెలుసు. కానీ స్పిరిచువల్ ఇండియా
హిందూయిజం వైపు వెళ్తూ హిందూ కల్ట్లో ఉన్నటువంటి గ్రేట్ థింగ్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో జేహో రామానుజ, ఎందుకంటే అవన్నీ మీరు చూశారు, నేను చూశాను. వాటిలో ఏంటి మనకున్నటువంటి స్పిరిచువల్ గాడ్ ఆర్ గాడెస్కి సంబంధించిన విషయాన్ని వాళ్ళు ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఇలాంటి చెప్పటంలోనే మనం ఎంతో తెలుసుకుంటాం. ఎందుకంటే మన హిందూయిజం కోసం మనకేమీ తెలియదు నిజంగా. ఇప్పుడు జేహో రామానుజం అంటే దాని కంటెంట్ చూసాం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ. అయితే కొన్ని జనరేషన్కి తెలుసు. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. మన హిందూయిజం గ్రౌండ్స్ ఏంటనేవి తెలియాలంటే సాయి వెంకట్ లాంటి వాళ్ళు తీయాలి, అలాగే ఇతరులు తీయాలి. ఇలాంటి సినిమాలు చేసినప్పుడే మనం మనది ఇది అని తెలుస్తుంది. బట్ ఏదైనా ఫైనల్గా వచ్చేటి హ్యూమన్ పీస్ కోసం కావాలి కాబట్టి అలాంటి దాన్ని మన సాయి వెంకట్ చేయటం, ఈ సినిమాని ఖచ్చితంగా నేను రిలీజ్ చేయాలి, మీ హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ హెల్ప్, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల హెల్ప్ ఖచ్చితంగా అడుగుదాము. ఎందుకంటే అది ఒక స్పిరిచువల్ సినిమా అని నేను చెప్పటం. ఎందుకంటే నేను గతంలో కూడా శ్రీ సత్యనారాయణ స్వామి అనే సినిమాని ఈ రకంగానే అనుకోకుండా వస్తే నేను చేశా. అట్లా ఈ తిను ఇంత కష్టపడి ఏంట్రా ప్రవళిక పెద్ద అమ్మాయి ప్రసన్న, ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకుల్లాగా ఉపయోగపడ్డారని చాలా గ్రేట్గా చెప్పాడు. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆ అమ్మాయి దీంట్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ మనం ముందు చెప్పాల్సింది తన బర్త్డే అవ్వటం. ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు కూడా కొన్నింటికి రావట్లా ఈ మధ్య. ఎందుకు రావట్లేదంటే వచ్చిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయమంటారు, చేసిన తర్వాత అవి ఏమీ రావట్లా, డబ్బులు పోతున్నాయి. ఎందుకు వెళ్తే ఆబ్లిగేషన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మధ్యన మేము తగ్గాం. ఎందుకంటే పాపం ఎగ్జిబిటర్ కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. 2-3 ఉంటే షో వేయలేక, అలాగే క్యూబ్లు పబ్లిసిటీలు కట్టలేక, చిన్న సినిమాకి ఎంకరేజ్ లేక ఇబ్బందిగా ఉంది. బట్ అయినా వస్తున్నానన్నా అని మేము రావటానికి, అలాగే మా సురేష్ కింద కనిపించాడు అనుకోకుండా, లేదు జేహో రామానుజ అన్నాడు మన సాయి వెంకట్. ఎందుకంటే చిన్న నిర్మాతలు అందరిలో కూడా ఇన్విటేషన్ పెట్టిన అన్నాడు. అదే మీరేం పెట్టుకున్నారు కానీ అయితే నువ్వు పైకి రావాల్సిందే అంటే పద అన్నారు. అలాగే మా అప్పాజీ గారు వచ్చారు. ఈ అమ్మాయి తన బర్త్డే అవ్వటం, నిజంగా మమ్మల్ని పిలవటం, ఈ స్పిరిచువల్ అయినటువంటి ఈ జేహో రామానుజ అనే సినిమా కోసం మేము 2 మాటలు చెప్పటం, కానీ ఇది బయటికి తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా మేమందరం కూడా మేమేం చేయగలిగితే అది. ఎందుకంటే చిన్న పెద్ద లేదు, సినిమా ఆడితే అది పెద్ద సినిమా. ఈరోజు కోర్ట్ అనే సినిమా పెద్ద సినిమా, ఎందుకంటే అది ఆడుతుంది. ఆడే సినిమాని ప్రోత్సహించటం, అలాగే ఇలాంటి నిర్మాతల్ని ఎంకరేజ్ చేయటం కోసం ఈ ట్రేడ్ బాడీసు, అలాగే కౌన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఖచ్చితంగా వీరందరికీ ఉపయోగపడాలి. కాబట్టి ఈ జేహో రామానుజ బాగా ఆడాలి. ఖచ్చితంగా మేమందరం చేసే వాళ్ళకి డబ్బులు రావాలి, తను పెట్టిన డబ్బులు రావాలి. సెన్సార్లు కూడా ఎందుకంటే చాలా కాస్ట్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఇది విజయం సాధించాలని ఆ స్వామి జేహో రామానుజ ఒక డిస్ప్లేకి వెంకటేశ్వర స్వామి ఒక డిస్ప్లే, ఆయన ఆశీస్సులు ఈ సినిమాలో పూర్తిగా ఉండాలని, ఎక్కడ అడ్డిల్స్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ మా అన్నకి మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఆధ్యాత్మిక చింతనతో సాయి వెంకట్ గారు తెరకెక్కించినటువంటి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అశ్వినీదత్ గారి అమ్మాయి స్వప్నదత్త లాగా మన సాయి వెంకట్ గారి అమ్మాయి ప్రవళిక సినిమా నిర్మాణ రంగంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి వెంకట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న చిన్న సినిమాకి స్ట్రగుల్ ఏమవుతుంది, ఏంటి ప్రాబ్లమ్స్, అసలు అంటే పెద్ద సినిమాలకి బాగలేదంటేనే జనం వస్తలేరు, చిన్న సినిమాకి థియేటర్కి రాని పక్షంలో మీరు రకరకాల రూల్స్ పెడితే ఎలాగా అని చెప్పి నేను 2-3 అవర్స్ ఫైట్ చేసినప్పుడు అన్న కూడా ఆ రోజు మనం కలిసిపోదామని ఫైట్ చేస్తుంటే, ఎప్పుడైతే మేమంతా కలిసి ఒక 10 మందిగా వెళ్ళామో, అంతకుముందు ఆమె 10 నిమిషాలు మాకు ఆన్సర్ ఇవ్వడానికి ఇది ఇంతేనండి అని గట్టిగా చెప్పిన ఆమె మేమందరం వెళ్ళగానే రియలైజ్ అయ్యి ఏం చేద్దాం చెప్పండి, ఈ విధంగా వెళ్దాం, ఎలా తక్కువైతే వెళ్దాం అనే కంక్లూజన్కి వచ్చి ఒక పాజిటివ్గా మాట్లాడితే ఆమె మళ్ళీ నాకు సజెషన్స్ ఇచ్చి
అంటే చిన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే మార్గాన్ని మేము ఆ రోజు కూర్చొని ఆమెతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజులు గుర్తు చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ సినిమా భగవత్ రామానుజులు ఎవరు అంటే 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్, ఆయన కులము లేదు, మతం లేదు, మానవుడంతా ఒకడే అని చెప్పి శ్రీరంగము తమిళనాడులో దేవాలయంలో శ్రీ రామానుజులు బయలుదేరి ఈ యొక్క రివల్యూషన్ చేసిన ఒక మహా వ్యక్తి. ఆయనే తిరుమల దేవాలయాన్ని నిర్మించడం కానీ, అప్పటి వరకు శివుడా వెంకటేశ్వరుడా అని 11వ శతాబ్దం వరకు కొట్లాడుతున్నారనమాట. శివభక్తులు శివుడని, వైష్ణవ భక్తులు వైష్ణవుడని. అప్పుడు భగవత్ రామానుజులు ఎంటర్ అయిపోయి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మహిమలు చూపించి ఇది వెంకటేశ్వరుడే శంకు చక్ర నామాలని ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ప్రార్థనా సమయాల్లో ప్రజలు రాజు మధ్యలో ఆ యొక్క అద్భుతాన్ని చూపిస్తారు రామానుజులు. ఈ రోజు వరకు కూడా తిరుమలలో ఏదైతే మంత్రోచ్చరణ ఉందో అది రామానుజులు వ్రాసిన మంత్రోచ్చరణ, ఆయన చెప్పిందే. ఇప్పుడు అందుకే మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి పక్కనే రామానుజులు ఉంటారు. ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా రామానుజులు లేని టెంపుల్ అంటూ ఉండదు. భగవత్ రామానుజులే ఈ యొక్క పూర్తిగా మంత్రోచ్చరణ అంటే ఏంది, అసలు ఎలా ఉండాలి అని వ్రాసిందే ఆయన. అన్నమయ్యలో తీసుకుంటే భక్తుడు వెంకటేశ్వర స్వామికి, భక్తుడు అన్నమయ్య కీర్తనలు రాశాడు. బట్ రామానుజులు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామికి గురువు, ఈయన స్వామివారికే గురువు. శంకు చక్రాలు, అందుకే ఈ సాంగ్లు మళ్ళీ పంపిస్తాను, శంకు చక్రాలు అందించేదే భగవత్ రామానుజులు అనమాట. సో విశేషమైన స్టోరీ. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చిన్నజీయర్ స్వామి రామానుజ స్టాచ్యూ పెట్టి ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడే కొంతవరకు తెలిసింది, కానీ తమిళనాడులో మాత్రం ప్రతి ఇంట్లో రామానుజులు ఉంటారు. నేను తమిళ సినిమా ఎందుకు తీశానంటే, నేను ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ సినిమా తీస్తున్నా నేను పోస్టర్ చూపిస్తే నాకు పెద్ద పెద్ద వాళ్ళు పాదాభివందనం చేశారు. ఏంటి నువ్వు సేమ్ రామానుజుల్లాగా ఉన్నావు, ఆయన మళ్ళీ పుట్టాడా ఏంటి అనేలాగా నన్ను ఆదరించినప్పుడు అప్పుడు అనిపించింది నేను తెలుగు కాదు తమిళ్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే తమిళ్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అనమాట. తెలుగులో అందరికీ తెలియదు రామానుజుల స్టోరీ అంటే, బట్ తమిళనాడులో తెలియని వాళ్ళంటూ ఉండరు. సో ఆ పోస్టర్ చూసి నన్ను ఒక సీఎం లాగా చూశారు నన్ను వాళ్ళు, ఓ దేవుడిలాగా చూసినప్పుడు అనిపించింది డబ్బులు పోయినా సరే తమిళ్ చేయాల్సిందే, తమిళ్లో 100-150 థియేటర్ రిలీజ్ చేయాల్సిందని ఫిక్స్ అయిపోయాను. సో ఆ విధంగా మళ్ళీ అప్పుడు తెలుగు ఆపేసి తమిళ్ స్టార్ట్ చేసి హిందీ మలయాళం అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా లేదంటే లాస్ట్ ఇయర్ నేను తెలుగు ఓన్లీ రిలీజ్ చేసేయాలి. బట్ వేస్తే ఇప్పుడు 100 సినిమాలు వస్తుంది, దాంట్లో నాది ఒకటి అయిపోతుంది కాదు. తమిళనాడు పోయిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ అయింది, భగవంతుడు నాకు ఒక ఆలోచన చూపించాడు, ఇది చెయ్యి నీకు రూట్ అనేది వస్తుందని చెప్పి నాకు భగవంతుడు ఇవ్వడం, తమిళ్ చేయడంతో తమిళనాడులో నాకు మంచి పేరు రావడం. సో ఆ లాంచింగ్ కూడా నేను తమిళనాడులో భారీగా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో నేను 11 పాత్రలు చేశాను. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, శ్రీకృష్ణుడిగా ఇన్ని పాత్రలు చేయడానికి కారణం ఏంటంటే రామానుజుడి పాత్ర చేసిన తర్వాత అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత సాక్షాత్ రామానుజుల్లాగా ఉన్నారు అని. వెంకటేశ్వరుడి పాత్ర చేసినప్పుడు నాకు సుమన్ గారే ఫోన్ చేసి చెప్పారు, ఏంది నా తర్వాత మళ్ళీ నువ్వు వెంకటేశ్వర స్వామి నువ్వే షూట్ అయ్యావని. అప్పుడు నాలో ధైర్యం వచ్చింది. సుమన్ గారు చెప్పడం ఏంది, అన్నమయ్య లాంటి ఆ సినిమాల్లో అంత ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఫిక్స్ అయిన ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం గ్రేట్ అనుకొని అప్పటి నుండి నేను ప్రపంచ రికార్డు కొట్టాలనే ప్లాన్ చేసి, కమల్ హాసన్ గారు 10 పాత్రలు చేశారు సోషల్గా, నేను పౌరాణికంలో 11 పాత్రలు. ఇప్పటి వరకు ప్రపంచంలో సినీ చరిత్రలో 11 పాత్రలు ఎవరూ చేయలేదు, అది పౌరాణికంలో అసలే చేయలేదు. అలాంటి పాత్రలు చేసి ఇప్పుడు ప్రపంచ రికార్డుకి నేను సిద్ధంగా ఉన్నాను. సో త్వరలో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలా ప్లాన్గా వెళ్తాను, మార్కెటింగ్లో వెళ్తాను, పబ్లిసిటీ బాగా హెవీ పబ్లిసిటీతో వెళ్ళాలనేది నా ప్లాన్. సో ఈరోజు ముఖ్యంగా మా సురేష్ కొండరెడ్డి గారు నేను నిన్ననే ఆహ్వానించాను. సో కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్ ఉంటుంది, వస్తాడో రాడో అనుకున్నాను. మరి నేను కాదు తీసుకురాలేదు, రామానుజుల వారే ఆయనను తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, మీ అమూల్యమైన సందేశం. ఈరోజు సాంగ్ రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే అంతకంటే ముందు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సాయి వెంకట్ గారు. నేను వార్తలో జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి సాయి వెంకట్ గారు నాతో పరిచయం. అప్పటి రిపోర్టర్గా కలుస్తూ ఉండేవాడిని. ఆయన ఏం చేసినా ఓ స్పెషాలిటీ ఉంటుంది.
కానీ ఈ సినిమాలో ఎన్నో స్పెషాలిటీ ఉంది. రావణ్ సినిమా అనగా ఈ సినిమా చెప్పినప్పుడు ఇలా చేస్తున్నానని నాకు చేయబోయే ముందే చెప్పడం జరిగింది. తర్వాత 2-3 ఫంక్షన్లు పిలిచారు కానీ నేను రాలేకపోయాను. సో నిన్న పెట్టినప్పుడే వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తర్వాత అనుకోకుండా నేను టెంపుల్కి వచ్చాను. ఆ టెంపుల్ నుంచి ఈయన ప్రత్యక్షమై నిజంగానే రామారాజు గారు నన్ను ఇక్కడ రప్పించారనిపించింది. 100% రావడం నిజంగా నేను నిజంగా రాకపోతే మిస్ అయ్యామని అనిపించుకున్నాను. ఇక్కడ పైకి రావడానికి మన రామదాస్ గారు కారణం అయ్యారు. మళ్ళీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా చిన్న సినిమాలకి అన్న చెప్పినట్టుగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఆ సినిమా హిట్ అయితే కనుక ఎంత బ్లాక్ బస్టర్ అవుతాయో రీసెంట్గా మన కోర్ట్ సినిమా ఏంటి ఎన్నో సినిమాలు గతంలో నిరూపించాయి. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలు ఇది పాన్ ఇండియా సినిమాగా దాదాపు 6 భాషల్లో 6-7 భాషల్లో ఈ సినిమా చేయటం నిజంగా గ్రేట్. పైగా నిజంగా ప్రపంచ రికార్డు ఈయన 11 క్యారెక్టర్లు చేసి ప్రపంచ రికార్డు నిజంగా సాధిస్తారు ఆయన, దాంట్లో డౌటే లేదు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్, సాధించాలని కూడా కోరుకున్నాను. ఇందాకే ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. ఈ డివోషనల్ సినిమాలు ఎప్పుడు లైఫ్ లాంగ్, ఈ మన కమర్షియల్ సినిమాలు అయితే కొంతకాలం మనం ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. కానీ డివోషనల్ సినిమా ఎప్పుడు లైఫ్ లాంగ్ చిరస్థాయిగా ఉండిపోతాయి. సో అలాగే ఈ సినిమా ఎప్పటికీ చిత్రపరిశ్రమ ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పటికీ అది జీవితాంతం ఉంటుందని అనుకుంటున్నాను. నాకు సాయి వెంకట్ గారు ఎందుకంటే ఆయనలో చాలా మంచితనం ఉంది. నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నేను. ప్లస్ చాలా చిన్న సినిమాలకి ఆయన ఎన్నో రకాలుగా తోడ్పడతాడు. ఆయన ఒక సినిమా వాళ్ళ దగ్గర ఉన్న 1-2 కోట్ల ఇప్పుడు సినిమా తీసేస్తారు, తర్వాత ఏం చేయాలో తెలియదు. కనీసం ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకుందాం, లేదా ఆడియో ఫంక్షన్ పెట్టుకుందాం, లేదంటే ఫస్ట్ లుక్ రిలీజ్ పెట్టుకుందాం అంటే ఎవరో ఒక ఉత్సాహం ఉండాలి, ఏదో ప్రోత్సాహం ఉండాలి. అలా చిన్న సినిమాలకి ఎన్నో సినిమాలకి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి సాయి వెంకట్ గారు. నేను అది నాకు చాలా ఇష్టం. నాకు ఆయన చేసిన సహకారం నేను మర్చిపోయి చాలా సినిమాలు సార్ సాయి వెంకట్ గారు మాకు సహాయం చేశారు సార్, ఇప్పుడు ప్రెసర్ లెవెల్ ఫంక్షన్ పెట్టుకున్నా లేదా ఇక్కడ ఫంక్షన్ పెట్టుకున్నా అంటే నాకు హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి స్పాన్సర్గా ఉంటూ చిన్న సినిమాలకి ఎన్నో సినిమాలకి బయట తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆయన సినిమా తీశారు. సో మా రామదాస్ గారు డిస్ట్రిబ్యూటర్గా ఆయన ఉన్నా కానీ సో నా వంతో నేను ఎప్పుడు సాయం చేస్తూ ఉంటే మాది ఇప్పుడు ఆ పరిచయం ఉంది కాబట్టి. సో అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి సహకరించి అన్ని భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉగాది సందర్భంగా ఈ పాటలు రిలీజ్ చేయటం, సో ఉగాది శుభాకాంక్షలతో ఈ పాట ఉగాది ముందుగా కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ చేయడం, ఈ సాంగ్స్ రిలీజ్ చేయడం వెరీ హ్యాపీ. సో ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని. అట్లాగే వారసురాలు ఇప్పుడు అందరూ ఇండస్ట్రీలో అందరూ ఎక్కువ వారసురాలు ఎక్కువైపోయారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అమ్మా. నిజంగా నువ్వు ఇన్ని శాఖల్లో ఇంత టాలెంటెడ్గా నువ్వు చేయటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా నాన్నగారికి ఇంత సపోర్ట్గా ఉంటూ చేయటం, అలాగే ఇండస్ట్రీలోకి కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. సో నువ్వు కూడా మళ్ళీ డైరెక్షన్ ఫీల్డ్లో కూడా రావాలని, డైరెక్టర్గా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇండస్ట్రీలో నాన్నగారిని కొనసాగించాలి వారసత్వాన్ని. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే పాట పాడిన బాగుంది మమ్మీ పాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Suraj bhai. That interaction. As I've already introduced, I am Pravalika Sudarshanam, producer, director, actor, choreographer in this movie. And Daddy na gurinchi inta proud ga cheptunnaru. It is only because of him. He gave me this opportunity. Inta baga train chesindi ma father. Without his training, without his footsteps, it's not at all possible. Nannu nammi nu handle cheyagalavu ani cheppi nalo confidence nimpi ఇంత ట్రస్ట్ చేసి యూ కెన్ డూ ఇట్ అని స్ట్రెంగ్త్ ఇచ్చింది మా ఫాదరే. ఎప్పుడు నన్ను పొగుడతారు, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది. టుడే ఇట్ ఇస్ హిస్ బర్త్డే అండ్ ఈరోజు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం, అండ్ ఆల్సో తమిళ్ ట్రైలర్, హిందీ సాంగ్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా. ఎప్పుడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయినా ఏదైనా యూ ఆల్వేస్ సపోర్టర్స్, యూ ఆల్వేస్ టర్న్ అప్, యూ ఆల్వేస్ బీ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి కూడా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది మూవీ, వై ఈజ్ ఇట్ గెటింగ్ పోస్ట్పోన్డ్ ఎవ్రీ టైమ్ అని.
సో నేను అప్పుడు అనుకుంటుండే రాజమౌళి సార్ మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుండే, ఎందుకు ఇంత పెద్ద బడ్జెట్ మూవీయే కదా, వై ఇట్ ఈస్ గెటింగ్ పోస్ట్పోన్డ్ అని. అంటిల్ ఐ ఎక్స్పీరియన్స్డ్, ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలిసింది మూవీ రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. దెర్ ఇస్ సో మచ్ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. సెన్సార్ అవ్వడం, దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. until and unless you know that process, you experience it, మనకి ఎవరికి తెలియదు. And I experienced the whole process. It is very difficult, but it soon hit the theaters. Please cooperate with us, and it's soon gonna release, and lyrical songs ivanni release avutunnai. And also pan India movie ante it's not an easy thing. It's getting released in different languages, dubbing aina, songs aina, there is so much behind it. There is so much, ma technicians kuda andaru they are working very hard. Even my sister has acted as Goda Devi in this movie. She did a wonderful job. Even everybody, like not even single person. What should I tell about my dad? He's the all-rounder. He's handling the business, he's handling the movie, everything, censor, what not. I shouldn't name it, each and everything. Thank you so much andarki for turning up this event. Thank you so much sir for turning up. Thank you sir, thank you everybody. Yes, that's it. Thank you. ప్రారంభించి ఒక తెలుగు సినిమానే చేద్దాం అనుకొని స్టార్ట్ చేసిన సినిమా ఇది వరల్డ్ స్టోరీ కాబట్టి, రామానుజులు ఒక రెవల్యూషన్, ఒక అద్భుతం, ఇలాంటి స్టోరీని ప్రపంచవ్యాప్తంగా మనం రిలీజ్ చేయాలని తెలుగు కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన థాట్ తోటి ఒకేసారి ట్రేడ్ వాళ్ళందరూ నాకు చెప్పడం ఏంటంటే, ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు రిలీజ్ చేయండి. ఏదో సినిమా రిలీజ్ చేయడం గొప్ప కాదు, ఈ రోజుల్లో రిలీజ్ చేస్తే థియేటర్లు కూడా జనం రాని పరిస్థితిలో ఈ రోజులు ఉన్నాం. జనం థియేటర్కి వచ్చేలాగా ప్లాన్ చేయండి. కమర్షియల్గా దీన్ని తీసుకెళ్ళాలి అనగానే అందరూ చెప్పిన సజెషన్ తోటి అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది. తమిళ్, మలయాళం, కన్నడ, సంస్కృత్, హిందీ, ఇలా అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది. తెలుగు సెన్సార్ చేయించడం జరిగింది. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ సెన్సార్కి వెయిటింగ్లో ఉన్నాం. ఈ టైంలో సాంగ్స్ని రిలీజ్ చేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్తో ఈరోజు లాంచ్ చేయాలనుకున్నాం. యాక్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్తో అదే సందర్భంలో ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మరి మన స్నేహితులను కూడా పిలుద్దాము అనే ఉద్దేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్తో పాటు లిరికల్ సాంగ్స్ అనుకొని మా రామదాస్ గారిని, మన సురేష్ కొండేటి గారిని, అలాగే అప్పాజీ గారిని అందరినీ కూడా వస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు మీడియా ఒక్కడిగా వస్తే 1,000,000 మందికి తెలిసేవాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి మీడియా ఇక్కడ 100 మంది ఉండడు గొప్ప కాదు, వాళ్ళు ఒక్కరుంటే 1,000,000 మంది ఉన్నట్టు. అలాంటి రామదాస్ గారు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఒకటేసారి వెళ్ళిపోద్ది టాక్, సాంగ్స్ బాగున్నాయి లేదా పిక్చరేషన్ బాగుందనో ఆయన ఒక మాట చెప్తే టోటల్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయే వాయిస్ అది. అంటే ఒకరు మాట్లాడితే 1000 మంది మాట్లాడే వాయిస్లు ఈరోజు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ. ఈ సాంగ్స్ని ట్రైలర్ చూశారు మా రామదాస్ గారు, వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్.